ఓకే. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి బావి అన్న దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. మధురమైన ఆశ్చర్య కృప రక్షించే దోషినైన నన్ను ఇంతదనకు సురక్షితముగా తెచ్చిన ఆ కృపే తరిచేరేదాకా కాచును. సుపరిచితమైన ఈ పాటలోని మాటలే బావి రత్నాకర్ గారి పరిచయం. రుచిగల ఫుడ్ స్నేహితులు, వేదాంత విద్య, తత్వశాస్త్రం అనగా బావి గారికి మక్కువ. సుందరమైన సాగర తీర నగరం విశాఖపట్నంలో వారి నివాసం. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ అమ్మా. 1 minute అమ్మా, ఒక్క నిమిషం. ఓకే అన్న. ఇది కనెక్షన్ పోయిందమ్మా. జస్ట్ వచ్చేస్తుంది. వన్ సెకండ్. సారీ అండి, ఈ కనెక్షన్ ప్రాబ్లం వచ్చింది. వినిపిస్తుందండి ఇప్పుడు అందరికి? క్లియర్. థ్యాంక్ యూ. చేరి వచ్చిన అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈరోజు మొన్న స్టార్ట్ చేసిన ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము కొద్దిగా టైం సరిపోక సరిగా మొత్తం షేర్ చేసుకోలేకపోయాను. కనుక ఈరోజు మరి యాక్చువల్గా మంగళవారాలు రూపా సుహాసిని వదినవి నేను కొంతకాలంగా అడుగుతా ఉన్నాను, ఇంకా టైం కావాలంటా ఉన్నారు. మరి ఇద్దరు గ్రాండ్ చిల్డ్రన్ వల్ల ఒకేసారి తమ కుమారుడికి కూతురికి ఇద్దరికి ఒకేసారి పిల్లలు మరి కలగటం వల్ల వారు చాలా పని ఒత్తిడి వల్ల మరి చేయలేకపోతా ఉన్నారు. అయితే మరి ఈ నూతన సంవత్సరం జనవరిలో స్పీకర్స్ని మనం క్యాలెండర్ ఫిల్లింగ్ అప్లోని ఇంకా కొద్దిగా పని భారం వల్ల కొద్దిగా ఇంకా కొంతమందిని మనం రిక్వెస్ట్ ఇంకా పంపలేదు. కొంతమంది పంపాము, వెంటనే వాళ్ళు ఇచ్చారు. అయితే ఇంకా కొంత దాని మీద కొంత వర్క్ చేయవలసి ఉందని నేను ఎటు తిరిగి కొంత షేర్ చేసుకోవాల్సింది ఇంకా మిగిలి ఉంది కదా, షేర్ చేద్దామని తలంచి రాత్రి ఆలోచించి ప్రార్థన పూర్వకంగానే ఈరోజు మీ ముందుకి షేర్ చేయడానికి వచ్చానండి. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం మరి 10 వచనాలు మనం చదువుకున్నాం. మిగిలిన చాప్టర్ అది యాక్చువల్గా 20 వర్సెస్ అనుకుంటాను టోటల్గా. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 20 వర్సెస్ మనం కవర్ చేసుకుందాం దేవుని ఈరోజు వీలైతే. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, నీ వాక్యమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. నూతన సంవత్సరంలో మీరు మాకు అనుగ్రహించిన ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మీ వాక్యము మమ్మల్ని నూతనపరచడమే కాకుండా ప్రభువా మరి నాయన సమస్తమును ప్రభువా మరి క్రొత్తగా మనస్సుని నాయన తండ్రి ఆశ పుట్టించగలదు, బ్రతికింప చేయగలదు. అలాగే ప్రభువా మా వల్ల కానీ ప్రభువా ఆలోచన శక్తిని మాకు మా అంతటా మేము
ఆలోచించుకోలేని ఆ సహాయాన్ని ప్రభా, అలాగే మా జీవితాలని మేము అసెస్ చేసుకోవడానికి, లేకపోతే మా జీవితాల్ని, మా గతాన్ని మేము జ్ఞాపకం చేసుకొని అర్థం చేసుకోవడానికి మాకు శక్తి సరిపోదు. కనుక మీ వాక్యము మాకు సహాయం చేస్తుంది కనుక మీకు స్తోత్రం. నాయన ఇప్పుడు ధ్యానం చేయబోచుండగా నన్ను నిశ్చితమైతే వాడుకోనండి. నీ రక్తంలో నన్ను కడగండి ప్రభావ. చేరి వచ్చిన ప్రతి బిడ్డని ఆయన మీరు ఆశీర్వదించండి. కొంచెం మా మనోనేత్రను తెరవండి ప్రభావ. నాయన నీ వాక్యంలోని అద్భుతాలని ప్రభావ, నీ వాక్యంలోని ఆయన తండ్రి శ్రేష్టమైన విషయాలను గ్రహించుకోవడానికి మా మనోనేత్రను తెరవండి ప్రభావ. ప్రత్యక్షత అనే మనస్సు దయచేయండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మరి కొంతకాలం క్రితం ఒక హైబ్రిడ్ కోర్స్ మేము ప్లాన్ చేసి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. దేవుని చిత్తమైతే ఈ మంత్ ఇనిషియేట్ చేసేస్తాం. ఎందుకంటే అర్జెంట్ నీడ్ ఏంటంటే సంఘంలో విశ్వాసుల మధ్య ముఖ్యంగా సేవ చేయాలి అని ఆశపడిన అప్కమింగ్ లీడర్స్, అలాగే ఆల్రెడీ లీడర్స్ కూడా ఈ ప్రాబ్లం ఉంది. ఏంటంటే దేవుని వాక్యాన్ని ఇంటర్ప్రెట్ చేసే పద్ధతి. మనం నేర్చుకోకపోయినా ఏదో ఒక పద్ధతిలో దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. తెలియకుండానే కొన్ని పద్ధతులు పాటిస్తాం దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడంలో. యాక్చువల్గా అది మన జీవితాల్ని ఎంత ప్రభావితం చేస్తుందో, జీవిత ప్రయాణాన్ని. ద వే యూ ఇంటర్ప్రెట్ డిసైడ్స్ ద వే యూ జర్నీ. మరి వాక్యాన్ని ఇంటర్ప్రెట్ చేసే దాన్ని బట్టే మీ యొక్క లేకపోతే నా యొక్క జీవిత ప్రయాణం ఆధారపడి ఉంటుంది. కనుక అందుకే యాకోబు పత్రికలో అంటాడు, దేవుని వాక్యాన్ని తేరి చూచి అని అంటాడు. జస్ట్ అలా పైపైన చూచి కాదు. అలాగే ఈ రోజుల్లో డిజైన్ చేయటం అనేది కష్టమైన పని అని వివేచించటం అనేది, లేదా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునేది కొద్దిగా కష్టమైన పని కాబట్టి పైపైన గబుక్కుని ఏదో ఒకటి జురుకొని లేకపోతే తోడేసుకొని, లేకపోతే చిన్న చిన్న స్పార్క్స్ లాగా ఏదో ఒక రీతిగా టక్మని అప్లై చేసేసుకోవడం. అంత అప్పటికప్పుడు అది బాగుంటుంది ఫీలింగ్. యూ ఫీల్ గుడ్ అండ్ యూ ఫీల్ లైక్ యూ కనెక్టెడ్ ద డాట్స్. అయితే దానివల్ల ఏంటంటే భయం ఉంటుంది నీకు. ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ unwholesome interpretive methods, you will have fear. గుర్తుపెట్టుకోండి, అసంపూర్ణమైన పద్ధతులు దేవుని వాక్యాన్ని గ్రహించుకోవడానికి నువ్వు అవలంబిస్తే నీకు భయం ఉంటుంది, లిబర్టీ ఉండదు, స్వేచ్ఛ ఉండదు. స్వేచ్ఛనిచ్చు, స్వాతంత్రమునిచ్చు నియమము అని ఉంటుంది. యాకోబు పత్రిక ఒకసారి చూద్దామండి. యాకోబు పత్రిక ఆ మాట దయచేసి చదువుతారా? ఎవరైనా దయచేసి తీసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చదవగలరమ్మా. యాకోబు 1వ అధ్యాయంలో ఉంది. బ్రదర్ కొంచెం వాల్యూమ్ పెంచండి బాబీ గారు. సరేనండి, కొద్దిగా దగ్గరికి వచ్చి మాట్లాడు. ఇప్పుడు పర్వాలేదండి? పర్వాలేదు, బెటర్. థ్యాంక్ యూ. బ్రదర్ 25 అండి. ఒక్క నిమిషం అండి. అవునమ్మా, ఇంకా ముందు చూడండి, 23 నుంచి 23 నుంచి ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరచిపోవును కదా. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడయుండి తన క్రియలో ధన్యుడగును. చూసారండి ఎన్ని విషయాలు ఇంటర్ కనెక్టెడ్ గా ఉన్నాయో.
when you understand the Bible portion that you read, నీవు చదువుతున్న వాక్యము, నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వాక్య భాగాన్ని నువ్వు అర్థం చేసుకుంటే కరెక్ట్గా, అది ఏదో మనం మరి ఒక ఎగ్జాంపుల్ వాడాడు ఇక్కడ. అద్దంలో చూసుకొని మనం అవతలికి పోయి మర్చిపోతాం మన ఫేస్ ఎలా ఉందో. మన ఫేస్ ఎలా ఉందో మనకు తెలుసులేండి, కానీ మళ్ళీ చూసుకోవాలా. ఎన్నిసార్లు చూసుకుంటారో కొంతమంది అయితే అద్దం రోజులో. ఎందుకు ఒకసారి చూసుకుంటే మెమరీలో ఉండాలి కదా. ఎందుకు అద్దం అంతసేపు చూస్తామంటే కొంచెం సేపే చూస్తాం కాబట్టి ప్రతిసారి. అలా కాకుండా ఏం చేయాలంట, తేరి చూడాలట. ఇంగ్లీష్లో ఏముందంటే లుక్ ఇంటూ, హూఎవర్ లుక్స్ ఇంటూ, తేరి చూచి. నెంబర్ 1 తేరి చూడాలి. ఆ తర్వాత దేంట్లోకి, స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో. నిలకడగా ఉండటం, నీవు అవలంబిస్తున్న ఆ పద్ధతి, వాక్యాన్ని అర్థం చేసుకున్న అవలంబిస్తున్న పద్ధతి ప్రతిసారి ప్రతి చోట నువ్వు అవలంబించగలవా? నిలకడగా ఆ పద్ధతిని అన్నిసార్లు నువ్వు పెట్టగలుగుతున్నావా? లేకపోతే నీకు అవసరమైనప్పుడే ఆ పద్ధతి వాడుతున్నావా? నువ్వు ఏ వాక్య భాగాన్ని అయితే అర్థం చేసుకోవడానికి ఏ పద్ధతినైతే నువ్వు వాడావో ఆ పద్ధతిని మిగిలిన పోర్షన్స్ కూడా నువ్వు పెట్టగలవా? లేకపోతే నీకు కావలసిన పోర్షన్కి నీకు కావలసిన పద్ధతిని పెడతా ఉన్నావా? అందుకే నిలకడ లేదు, అందుకే తేరి చూడటం లేదు. అందుకే యాకోబు ఏమంటున్నాడంటే, బికాస్ ఆఫ్ దిస్ యు ఆర్ నాట్ ఎ డూవర్. ఓకే, జస్ట్ సముద్ర పొంగులాగా, అలల్లాగా ఒకసారి చేయటం ఒకసారి చేయకుండా ఉండటం. అట్లా ఇక్కడ ఏమంటున్నాడు, స్వాతంత్ర్యంనిచ్చు సంపూర్ణమైన నియమంలో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక. ఎట్లా మర్చిపోతాడు? తేరి చూశాడు. తేరి చూసి నిలకడగా ఉండటానికి తేరి చూశాడు. సాలిడ్గా దాంట్లోంచి చూశాడు. నాకు చాలా కాలం తెల్లవారు లేకపోతే ఏ నష్టమో నాకు తెలియదు. కానీ సామెతలు 6వ అధ్యాయం, సామెతలు 23 అనుకుంటా, 23వ అధ్యాయంలో, ఇంకా కొంచెం సేపు చేతులు ముడుచుకొని పడుకుంటాను, ఇంకా కొంచెం సేపు నేను పడుకుంటాను, ఇంకొద్దిగా నేను మంచం మీద. మనం ఏం చేస్తామంటే సహజంగా అందరం కాదు, ఉదయం చాలాసార్లు లెగుస్తుంటాం, కానీ ఒకేసారి లెగటం మంచిది తెల్లవారు. కనుక నేను ఈ సత్యం ఎప్పుడైతే తెలుసు, అప్పుడు ఏమవుద్దంటండి, చేతులు మునగడు తీసుకొని పడుకుంటే ఇంకొంచెం సేపు పడుకుందాం అంటే ఏమవుతుందంట, పేదరికం ఆయుధాలు ధరించుకున్న సైనికుడి వల్లే వస్తుందట. లేమి, పేదరికం ఇంకా నువ్వు ఎదురాడలేనంతగా నీ మీదకి వచ్చేస్తాట తెల్లవారి లెగకపోతే. మరి ఇది నేను అర్థం చేసుకున్న తర్వాత నేను దాంట్లోకి తేరి చూశాను. చాలా కాలం నాకు తెలియలేదు ఇది నా జీవితంలో. అది తెలిసిన తర్వాత అమ్మ బాబోయ్, ఇదనమాట అసలు మూల కారణం అనుకొని తెల్లవారు లేగటం నేను నా మట్టుకు నేను చేయటమే కాకుండా నేను మీట్ అయ్యే ప్రతి వ్యక్తికి చెప్తాను ఇది. ఇఫ్ యు ఆర్ స్టిల్ ఆన్ యువర్ బెడ్ ఆఫ్టర్ 5 o'clock యూ విల్ బికమ్ పూర్ పర్సన్. ఏ వయసు అయినా సరే 5 తర్వాత కానీ నీ మంచం మీద నువ్వు ఉంటే, ఏ కారణమైనా అవని, అది మేబీ యు ఆర్ వర్కింగ్ నైట్ టైం, దట్స్ నాట్ ఎక్స్క్యూజ్, నో ఎక్స్క్యూజ్. యూ హ్యావ్ టు గెట్ అప్ బిఫోర్ 5. దేవుని సేవకులు అయితే 2:30, 3 ఆ ప్రాంతాల్లో లెగిస్తారు. నాకు కరెక్ట్గా 2 గంటలకి దేవుడు మెలకువ ఇస్తాడు. నేను ప్రార్థన చేసుకున్నాను. ఇందిరాగాంధీ ఆ హౌస్ని విజిట్ చేసినప్పుడు, ఇందిరాగాంధీ హౌస్ ఎవరైనా విజిట్ చేయొచ్చండి ఢిల్లీలో. ఆమె లైబ్రరీలో ఆమె అలా నడుచుకొని వెళ్తా ఉన్నప్పుడు ఒక రూము ఆమె లైబ్రరీ ఉంటుందన్నమాట. ఆ రూమ్లో ఆమె ఎక్కువ సమయం గడిపేదట. ఆమె గురించి ఏమి చెప్పారంటే, రోజుకి 4 hours మాత్రమే పడుకునేదంట. 4 hours.
మరి ఎట్లాగా సరిపోయేది అని అంటే అదొక దేవుని కృప అనిపించింది. మనం కూడా ప్రార్థన చేసుకోవచ్చు, ప్రభువా తక్కువ స్లీప్ నాకు సరిపోయేటట్టు చేయండి. ఎందుకంటే జీవితంలో ఎక్కువ నిద్రపోయాం కనుక ఈ యొక్క స్వాతంత్ర్యం నిచ్చు సంపూర్ణ నియమము ఎగ్జాంపుల్గా చెప్పాను ఈ వాక్యం. దీంట్లోకి తేరి చూసి నిలకడగా ఉన్నప్పుడు విని మర్చిపోలేమిక. విని మర్చిపోలేక మనం ఏం చేస్తాం? లెగిస్తాం, క్రియ చేస్తాం. అందుకనే విశ్వాసము క్రియ ఇన్సెపరబుల్ అన్నాడు యాకోబు పత్రికలో. సో ఈ యొక్క ఇంటర్ప్రెటివ్ మెథడ్స్ ఏ టైప్స్లో ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఏది మంచిదో ఇవన్నీ కూడా సింప్లిఫై చేసి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే టైప్లో దాన్ని మీ అందరికీ అందచేయాలని ఒక కోర్సు డిజైన్ చేస్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ అది రెడీగా ఉంది, ఇనిషియేట్ చేయడమే. ఫస్ట్ యాక్చువల్లీ దీన్ని హెర్మెన్యూటిక్స్ అంటారు, ద ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. The art and science of interpreting God's word is called hermeneutics. Hermeneutics ఎందుకు ఆర్ట్ అన్నాడంటే you have to initiate certain skills in understanding God's word. ఎందుకు సైన్స్ అన్నాడంటే there are rules to understand God's word. So the art and science of interpreting God's word is called hermeneutics. That's a subject. ఇప్పుడు దాన్నే స్టార్ట్ చేస్తే బోర్ కొడుతుందేమోనని అనుకున్నాం. కానీ we want to give you or any joiner a royal touch as we pass on this content. ఇంకా వివరాలు దేవుని చిత్తమైతే మరొకసారి పంచుకుంటాను. అయితే అర్జెంట్ నీడ్ ఇది. దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోతే మన జర్నీ సర్కస్ లాగా ఉంటుంది. అందువల్ల రహస్యంగా నువ్వు నీ యొక్క పర్సనల్ బైబిల్ మెడిటేషన్లో దేవుని వాక్యానికి నువ్వు అన్వయిస్తున్న ప్రిన్సిపల్స్, దాన్ని పాటిస్తున్న నీ యొక్క జీవిత ప్రయాణం నిలకడగా ఉందా? ఈ ప్రిన్సిపల్స్ మరొక వాక్య భాగానికి అప్లై చేయగలవా? జాగ్రత్తగా చూసుకోవాలి. దీని గురించి మనకు కొంత ఇన్ఫర్మేషన్ అవసరం. దేవుని చిత్తం అయితే అది మనం నేర్చుకుందాం. అయితే విల్ గో బ్యాక్ టు ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం. అమ్మ మరి ఒకసారి ప్రసిద్ధ సిస్టర్ గారు 8వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు మరొకసారి చదువుతారమ్మా. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడన్న యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ఆహారం వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతురని నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగ చేసి నీవే కాని నీ పితరులే కాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకున్న బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గములలో నడుచుకున్నట్లును ఆయనకు భయపడినట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను లోయలలో నుండి కొండలలో నుండి పారు ఊటలను అగాధ జలములను కల దేశము. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశము. ఒలివ నూనెయు తేనెయు కల దేశము. కరువు అనుకొనకుండా నీవు ఆహారం తిను దేశము. అందులో నీకు ఏ లోపముండదు. అది ఇనుప రాళ్లు గల దేశము. దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. మరి మన దేవునికి ఉన్న ప్రత్యేకత మనం చూసుకున్నట్లయితే
ఆయన మన మన జీవితాల్లో ఏకమవుతూనే దూరంగా కూడా ఉండగలిగిన ఒకేసారి తాను దేవుడిగా ఉంటూనే మన జీవితాల్లో ఇన్వాల్వ్ అవ్వటం అనేది కూడా చేయగలడు. కంప్లీట్గా ఒకేసారి మొత్తం ఆయన దేవుడిగా ఉండకుండా మన జీవితాల్లో ఇన్వాల్వ్ అయిపోవటం లేదు. ఆయన దేవుడిగా మరి యాకోబు పత్రికలోనే ఉంటుంది కదా, ఆయన గురించి ఒకసారి యాకోబు పత్రికలో 1వ అధ్యాయం లాస్ట్లో ఉంటుంది. ఒక మాట చదువుకొని ముందుకెళ్దామండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం లాస్ట్లో 18వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఈజ్ ద ఫాదర్ ఆఫ్ లైట్స్ అండ్ with whom is no variableness, neither shadow of turning. ఆయన యందు ఏ చంచలత్వం లేదు. ఆయన జ్యోతిర్మయుడు అని, ఫాదర్ ఆఫ్ లైట్స్ అంట. ఒకసారి మనం చూస్తే ఆయన్ని సమీపించరాని తేజస్సు కలిగిన దేవుడని, అలాగే మహోన్నతమైన స్థలములలో ఉండువాడు అని. అసలు మనం ఏమాత్రం సమీపించడానికి అవకాశం లేదు. అలాంటి స్థితిలో ఉంటూనే నీ యొక్క ట్రాజడీస్లో ఏకమైపోగలిగిన ఒక స్థితి ఆయనకుంది. సృష్టిలో ఏకమైపోవటం కాదు, ఆయనలాగా ఉంటూనే మన జీవితంలో ఇన్వాల్వ్ అవటం. ఇమ్మానుయేల్ కదా. సో ఈ యొక్క ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో మనం లాస్ట్ టైం మన్నా గురించి చూసామండి. ఈ యొక్క కాంటెక్స్ట్ కూడా నేను చెప్పాను, మీకు జ్ఞాపకం చేసి మిగిలిన వచనాలకి ఈ యొక్క దీనికి రిలేటెడ్ కొన్ని స్క్రిప్చర్స్ మనం చదువుకొని ముందుకెళ్దాం. నేను లాస్ట్ టైం మీకు ఒక ప్రశ్న కూడా వేశాను. ఏంటంటే, బంధించటం అనే ప్రార్థన మీరు చేసి ఎంతకాలం అయింది అనే కూడా అడిగాను. బంధించటం అది మన వాతావరణాన్ని మనం చాలాసార్లు మనం పసిగట్టలేం. సాతానుడికి దేవుడిచ్చిన ఒక పేరు దొంగ. దొంగలు ఎప్పుడు కూడా మనకు కనబడరు. దొంగతనం అయిన తర్వాత తెలుస్తుంది, అయ్యో దొంగతనం అయిపోయింది. కనుక చాలాసార్లు మిస్ అవుతాం వాడి ప్రెజెన్స్, సైతాన్ ప్రెజెన్స్ని. కనుక బంధించే ప్రార్థన, ఆత్మ సంబంధమైన బంధించే ప్రార్థన. తర్వాత పేతురుతో చెప్తాడు కదా, మనం ఆ వాక్యం కూడా చదువుకున్నాం లాస్ట్ టైం. ఒకసారి ఆ వాక్యం చదవగలరమ్మా? జ్ఞాపకం చేస్తాను. 16:19 చదవండి అమ్మా. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. చాలు, థ్యాంక్స్ అండి సిస్టర్. ఈ పేతురు పేరులో మన పేర్లు పెట్టుకుని చదవాలి. ఎందుకంటే పేతురికి ఏమైతే ఇచ్చాడో నీకు కూడా ఇచ్చాడు. ఏమిచ్చాడు పేతురికి? పరలోకపు తాళపు చెవులు ఇచ్చాడు. అది నీకు కూడా ఇచ్చాడండి, నాకు ఇచ్చాడు. మనం కేవలం నమ్మం అంతే. రెండోది ఇంకేమి ఇచ్చేస్తున్నాడు పేతురికి? పేతురికి ఏమి భరోసా ఇస్తున్నాడంటే, నువ్వు పరలోకంలో, చదువుతారమ్మా ఇంకొకసారి, దేన్ని బంధిస్తావు? భూలోకమందు
నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును. అది భూలోకమందు దేని విప్పుదువో ఒక్క నిమిషం ఆగండి. భూలోకమందు నీవు దేనిని బంధిస్తావో పరలోకమందును అది బంధించబడుతుంది. ఓ పేతురు, ఓ బాబీ, ఓ ప్రసీద సిస్టర్ గారు, అది మన పేర్లు పెట్టుకుంటే ఎప్పుడైనా దీని గురించి ఆలోచించారా? అంత శక్తి దేవుడు నీకు ఇచ్చాడు. శత్రువు బలమంతటి మీద అధికారము నీకు దేవుడిచ్చాడు. భూలోకమందు నువ్వేం బంధిస్తే పరలోకమందు అది బంధించబడుతుందట. అలాగే నెక్స్ట్ చదవండి సిస్టర్. భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. అది ఇది ఎప్పుడైనా చేశారా? ఇట్లాంటి అనుభవం మీరు అనుభవించారా? కనుక దేవుడు దీనికి ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయానికి ఏంటి కనెక్షన్ అంటే, ఇక్కడ వారు ఇశ్రాయేలీలు యోర్దాను నదికి యువతల ప్రక్కన మరి వాళ్ళు మోహరించి ఉన్నారు. ఆ సమస్త సర్వ సమాజం. మోషేకేమో దేవుడు నువ్వు వాగ్దాన భూమిలోనికి ప్రవేశించడానికి వీల్లేదని చెప్పాడు. మోషే అక్కడితో ఆగిపోవాలి. ఇక అక్కడి నుంచి యెహోషువ నాయకత్వం ఉంటుంది. ఈ పరిస్థితి, ఈ కథ అంతా కూడా మనకు తెలుసు. అయితే అక్కడ ద్వితీయోపదేశ కాండం అంటే రెండవసారి ఆల్రెడీ వాళ్ళకి చెప్పిన విషయాలు రెండవసారి మరొకసారి చెప్తాడు యోర్దాన్ నది దగ్గర మోషే. అలా చెప్తూ, మీరు ఈ 40 సంవత్సరాలు మీరు ప్రయాణం చేశారు. మీరు ఒకసారి గమనించినట్లయితే అక్కడ జాషువా జనరేషన్ ఎక్కువగా ఉన్నారు ఆ ఆడియన్స్లో. మోషే మాట్లాడుతున్నప్పుడు కాలేబ్ ఉన్నాడు, యెహోషువ ఉన్నాడు, మరి నెక్స్ట్ జనరేషన్ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే అక్కడి నుంచి ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రయాణంలో చనిపోయారు. ఆ తర్వాతి జనరేషన్స్ ఉన్నారు. యూజువల్గా ఎవ్రీ 40 yearsకి ఒక జనరేషన్ వస్తుంది అని చెప్తా అంటారు, ఒక తరం. సో ఆ యొక్క క్రొత్త తరాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఆల్రెడీ నేను మీకు చెప్పాను, కానీ మరొకసారి చెప్తున్నానని. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఈ 8వ అధ్యాయంలో అరణ్య ప్రయాణం అంతటిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. మన గతాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకుంటాం. కానీ ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకోండి. ఉదాహరణకి ఎక్స్ అండ్ వై. ఎక్స్ తన జీవితాన్ని జ్ఞాపకం చేసుకునే తీరు, వై తన గతాన్ని జ్ఞాపకం చేసుకునే తీరు. వీళ్ళిద్దరూ తమ గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకునే తీరులో ఆ పద్ధతి ఎట్లా జ్ఞాపకం చేసుకుంటారో ఆ క్వాలిటీ మీదే తన జీవితం క్వాలిటీ ఆధారపడి ఉంటుందని. ద వే యూ రిమెంబర్ యువర్ పాస్ట్, the methods that you use to remember your past, the way you understand your past is very, very important. మనందరం కూడా ముఖ్యంగా ఈ కొత్త సంవత్సరం టైంలో మనం గతాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి చూస్తాం. ఇన్కంప్లీట్గా దాన్ని వదిలేస్తాం. ఒక్కోసారి మనకి శక్తి సరిపోక, టైం లేక, ఒక్కోసారి బాధ కలిగి, ఒక్కోసారి సిగ్గేసి, ఒక్కోసారి అవమానంగా ఫీల్ అయ్యి, ఒక్కోసారి ఏంటి ఇట్లా చేశాను అనిపించి, లేకపోతే ఒక్కోసారి మన అచీవ్మెంట్స్ విషయంలో మనకు సంతోషం కలిగి, రకరకాలుగా. కానీ ఈ ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో మనకు ఒక సహాయం కూడా ఉంది. నీవు దేవుని యొక్క మాట వలన మాత్రమే బ్రతుకుతావని నీకు తెలియటానికి నేను నిన్ను అణిచి ఈ 40 సంవత్సరాలు నేను నిన్ను తీసుకొచ్చానండి. ఇక్కడ ద్వితీయోపదేశకాండంకి వెళ్దామండి. 8వ అధ్యాయంలో 2 విషయాలు చెప్తూ ఉన్నాడు గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకునే విషయంలో. నెంబర్ 1, అది మనం ఏ వచనంలో చూడమంటే 2వ వచనం.
నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తం అరణ్యంలో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకొను. రింగ్ ఆఫ్ గైజెస్ అని ఒక కథ ఉంటది, సరదా కథ. ఆ కథ ఏంటంటే, ఒక రింగ్ ఉంటది, ఉంగరం. ఆ రింగ్కి ఒక మంచి స్టోన్ ఉంటది. ఆ స్టోన్, ఆ రింగు ధరించిన వ్యక్తి ఎప్పుడైతే ఆ రింగుకున్న, ఆ ఉంగరానికి ఉన్న రాయి తన వైపు తిప్పుకుంటాడో ఆ వ్యక్తి ఇంకెవరికి కనపడ్డు, అదృశ్యంగా ఉంటాడనమాట. ఇక్కడ ఈ కథలో చివరిలో ఏంటంటే, ఈ ఉంగరం నీ దగ్గరుండి ఒకవేళ ఆ రాయి నీ వైపు తిప్పుకుంటే నువ్వు ఎవరికి కనపట్టలేదనుకో, నువ్వేం చేస్తావు? ఇది సరదా కథే గాని జీవిత పునాదుల్ని కదిలించే కథ ఇది. ఎందుకంటే ఈ కథ చెప్పి ఈ ప్రశ్న వేసి ఆ గ్రూప్లో నేను ఒకసారి స్విట్జర్లాండ్లో ద రినైజెన్స్ ఫోరం అని ఒకటి ఉంటుంది. దాంట్లో ఈ కథ చెప్పి వాళ్ళు ఒక కాగితం ఇచ్చి మాకు, ఒకవేళ ఈ రింగ్ నీ దగ్గర ఉండి నువ్వు ఎవరికి కనపట్టలేదనుకో, నువ్వేం చేస్తావు? యథార్థంగా ఆ కాగితం మీద రాసుకొని అది ఎవ్వరికి చూపించబాక, చింపేసి డస్ట్బిన్లో పడేయి అని చెప్పారు. ఈరోజు ఇదే ప్రశ్న నిన్ను కూడా అడుగుతున్నాను నేను, వినుచున్న సహోదరి సహోదరుడా, ఏం చేస్తావు? ఇది మీరు ఆలోచించవలసిన ప్రశ్నే. చిన్న పెట్ట కథలాగా, చిన్నపిల్లల కథలాగా అనిపిస్తుంది కానీ ఇది నీ అంతరంగాన్ని కదిలించి పడేసే కథ ఇది. అయితే ఇక్కడ నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకున్నటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యంలో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకుని. సో నెంబర్ 1 పర్పస్, నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో అని నిన్ను శోధించాడట నీ పాస్ట్లో. రెండోది, నిన్ను అణిచాడట. మరి లాస్ట్ టైం మనం ఆండ్రూ ముర్రే అనే అతను తగ్గింపు మనసు విషయంలో తాను ఒక నిర్వచనం ఇచ్చాడండి. చాలా బాగుంది అది. మరొకసారి మనం చదువుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. డెఫినిషన్ ఆఫ్ హ్యూమిలిటీ. ఆయన అన్నాడు, హ్యూమిలిటీ ఈజ్ పర్ఫెక్ట్ క్వైట్నెస్ ఆఫ్ హార్ట్. మరి తగ్గింపు అనేది వాళ్ళ సంపూర్ణమైన హృదయంలో ఉన్న నెమ్మది. ఇట్ ఈస్ టు ఎక్స్పెక్ట్ నథింగ్, టు వండర్ ఎట్ నథింగ్ దట్ ఈస్ డన్ టు మీ, టు ఫీల్ నథింగ్ డన్ అగేన్స్ట్ మీ. అలా ఒకవేళ నాలో నిజంగా తగ్గింపు ఉంటే అది దేనిని ఎదురు చూసే మనసు నాకుండదు. ఇక ఏదన్నా నాకు మంచి జరిగితే పెద్దగా ఆశ్చర్యపోను, నాకు వ్యతిరేకంగా ఏదైనా జరిగితే నేను పెద్దగా ఫీల్ అవును. ఇట్ ఈస్ టు బి అట్ రెస్ట్ వెన్ నోబడీ ప్రైజెస్ మీ అండ్ వెన్ ఐ ఆమ్ బ్లేమ్డ్ ఆర్ డిస్పైజ్డ్. ఒకవేళ నన్ను ఎవరైనా పొగుడుతూ ఉంటే నేను పెద్దగా ఖాతరు చేయకుండా నెమ్మదిగా ఉండటం, అలాగే నన్ను ఎవరైనా నిందిస్తూ ఉంటే మనసు నెమ్మది కలిగి ఉండటం, అలాగే ఎవరైనా నన్ను తిరస్కరించి తుస్కారంగా డిస్పైజ్ చేస్తూ ఉంటే, అంటే తీసవతలు పారేసినట్టుగా మాట్లాడుతూ ఉంటే పెద్దగా షేక్ అవ్వకుండా నెమ్మది కలిగి ఉండటం, అదే తగ్గింపు మనసట. ఇలాంటిది మనలో ఉందా? ఉండదు. ఒక్కోసారి ఉంటుంది, తొంగి చూసి మళ్ళీ వెళ్ళిపోతుంటది ఈ మనసు. ఇట్ ఈస్ టు హ్యావ్ ఎ బ్లెస్డ్ హోమ్ ఇన్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తులో ఒక ఇల్లు కలిగి ఉండటం. మన ఇల్లు భలే బాగుంటాయి ఒక్కోసారి కదా, కానీ యేసుక్రీస్తులో నీకు ఒక ఇల్లు ఉండటం. వేర్ ఐ కెన్ గో ఇన్ అండ్ షట్ ద డోర్ అండ్ నీల్ టు మై ఫాదర్ ఇన్ సీక్రెట్ అండ్ ఐ ఆమ్ అట్ పీస్ యాజ్ ఇన్ ఎ డీప్ సీ ఆఫ్ కామ్నెస్ వెన్ ఆల్ అరౌండ్ అండ్ అబౌవ్ ఈస్ ట్రబుల్. యేసుక్రీస్తులో
ఒక గూడు, ఒక కుటీరం నాకు కలిగి ఉండి తరచుగా ఆ కుటీరంలోకి వెళ్ళిపోయి రహస్యమందున్న తండ్రి ఎదుట మోకరించి, మరి నా చుట్టూ కూడా అల్లకల్లోలంగా ఉన్నప్పటికీ క్రీస్తులో నా ఇంటిలో నేను మరి ఒక నెమ్మది, ఎలాంటి నెమ్మదిట? యాజ్ ఇన్ ఎ డీప్ సీ ఆఫ్ కామ్నెస్, సముద్రమంతా కామ్గా శాంతి కలిగి ఉండటం. ఇదంటండి తగ్గింపు మనస్సు. ఇక్కడ ఏమంటున్నాడు? నిన్ను అణుచు నిమిత్తం అంటున్నాడు. ఇశ్రాయేలీయులారా 40 సంవత్సరాల అరణ్యంలో ప్రయాణించారు కదా, దాని పర్పస్ ఏంటనుకుంటున్నారు? నువ్వు దేవుని ఆజ్ఞలు గైకుంటావో లేదో, నీ హృదయంలో ఏముందో తెలుసుకోవడానికి నిన్ను అణుచు నిమిత్తము. ఈ అరణ్యంలో ఈ 40 సంవత్సరాలు నీ దేవుడని యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు. ఈ పర్పస్ తోటి దేవుడు నిన్ను నడిపించాడు గత 40 yearsగా. దాన్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. రెండవ పాయింట్ ఏంటంటే, జ్ఞాపకం చేసుకునే విషయంలో మన గతం 3వ వచనంలో ఉంది. ద్వితీయోపదేశకాండం 8:3. ఆహారం వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలుగజేసి, నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. మరి దేవుడు సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారని నీకు తెలియజేయడానికి నిన్ను అణిచి నీకు ఆకలి కలిగజేసి మన్నాతో నిన్ను పోషించాడట. మనం ఆకలి అయితే కదండి తినేది. దేవుడు ఆకలి కలుగజేసే దేవుడు. ఆకలి కలుగజేయాలంటే మనసు నెమ్మదిగా ఉండాలి. మనసు నెమ్మదిగా ఉండాలంటే పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ బుక్స్ చదువుతున్నారు కొంతమంది. పాజిటివ్ వైబ్స్ అంటుంటారు, పాజిటివ్ వేవ్స్ అంటారు. రకరకాలైన నమ్మకాలు, మూఢనమ్మకాలు కొన్ని వాటిలో. ఇవేమి కూడా నిలకడైన మనసు నెమ్మది మనకి ఇయ్యలేవు, స్వాతంత్రాన్ని ఇవ్వలేవు, మన భయాన్ని పోగొట్టలేవు. ఏంటి జరుగుతుంది? ఏంటి అయితే మనకి సహాయం చేస్తుందంటే, యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారు కనుక అరణ్యంలో 40 years నువ్వు జ్ఞాపకం చేసుకో. కనుక ఈ వాక్యంలో నుంచి మనం ప్రిన్సిపల్స్ లాక్కొని, గతంలో లాస్ట్ టైం నేను ఏమి మీకు షేర్ చేసుకున్నానంటే, ఎలాగా మనం మన పాస్ట్ని జ్ఞాపకం చేసుకోగలమంటే, దేవుడు నీకు అనుగ్రహించిన వాక్య భాగాలు ఏమైతే ఉన్నాయో వాటిని జ్ఞాపకం చేసుకొని, వీలైతే వాటిని రాసుకొని, ఏ సమయాల్లో దేవుడు ఆ యొక్క వాక్య భాగాలు ఇచ్చాడో వాటిని రాసుకొని, ఆ ఉదాహరణకి 2026లో ఉన్నాం కదా ఇప్పుడు మనం. నీకు ఒకవేళ 2000 సంవత్సరంలో ఒక వాక్యం వచ్చింది అనుకోండి, దాన్ని జ్ఞాపకం చేసుకో. తర్వాత 2025లో లేకపోతే 2023లో లేకపోతే 2003లో వచ్చింది అనుకోండి, ఒక 3 సంవత్సరాల తర్వాత. ఎప్పుడు అలాంటి కొన్ని ముఖ్యమైన వాక్య భాగాలు, వాగ్దానాలు మన జీవితాలని దిశని నిర్ణయించింది. అలాంటి వాక్యాలు దేవుడు నీకు అనుగ్రహించి ఉంటాడు. మహా అయితే 10-15 ఉంటాయి అవి, లేకపోతే ఒక 10, ఒక 5-6, ఒక 7-8 ఉంటాయి. వాటిని రాసుకొని ఒక వాక్యం నుంచి ఇంకో వాక్యానికి నీ జీవిత ప్రయాణం ఎలా ఉందో అసెస్ చేసుకుంటే, అది ద బెస్ట్ క్వాలిటీ ఇన్ రిమెంబరింగ్ ద పాస్ట్. అది నేను మీకు లాస్ట్ టైం షేర్ చేసుకున్నాను. జ్ఞాపకం చేసుకుంటానికి ఇలా 6:10 అయిపోయింది. ఎనీహౌ, మరి ఇక్కడ మన్నాని ఇచ్చాడంట దేవుడు. మోషే చెప్తా ఉన్నాడు, మీకు మన్నాని దేవుడు అనుగ్రహించాడు కదా, కానీ మీరు వెళ్ళబోతున్న ఆ యొక్క ల్యాండ్లో, వాగ్దాన భూమిలో, కనాను దేశంలో వాటర్ సోర్సెస్ ఎలా ఉంటాయో మీరు ఒకసారి వాళ్ళకి చెప్తా ఉన్నాడు. అంతేకాదు, అక్కడ ఇనుము, రాగి దొరుకుతుందని చెప్తా ఉన్నాడు. అక్కడ గోధుమలు, ఇక్కడ మనం చెప్తాం గోధుమలు, యవలు అంటే ఎవరైనా చెప్పగలరండి ఏంటో? చిన్న బార్లీ.
బార్లీ. థ్యాంక్ యూ సిస్టర్. యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశము, ఒలీవ నూనెయు తేనెయు గల దేశము, కరువు అనుకోకుండా నీవు ఆహారము తిను దేశం, అందులో నీకు ఏ లోపం ఉండదు. మీరేమనుకోనంటే ఒక్క మాట నేను చెప్తానండి. మనం తినే ఆహారము యేసుక్రీస్తు ఇచ్చింది కాదు, యేసుక్రీస్తే. చాలా కష్టంగా ఉంది కదా వినటానికి. మరి మన్నాని ప్రభువుతో పోల్చినప్పుడు సమృద్ధిగా తినగలిగిన ఆహారాన్ని దేంతో పోల్చాలి? సమృద్ధి అయిన క్రీస్తుతో పోల్చాలి. అందుకే నా గురుగారు ఒకసారి అంటాడు, ఎవ్రీ మీల్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఎ కమ్యూనియన్ సర్వీస్ అంటాడు. మనం భోంచేసే ప్రతిసారి అది ప్రభు బల్లకి నమూనా అట. అందుకే కుటుంబంలో అందరూ కలిసి భోంచేయాలండి. ఎప్పుడు పడితే అప్పుడు తినేసి వెళ్ళిపోతుంటారు. నో నో నో, we eat not just for kill our hunger, we eat for Jesus. మీరు తినటం ఏం చేసినా ప్రభు కొరకు చేయమంటున్నారు కదా. అందువల్ల ఈసారి మన కుటుంబాలతో మనం భోంచేసినప్పుడు, మన కుటుంబాలతో మనం భోంచేస్తున్న ఆ భోజనము సమయము, ఆ సన్నివేశము, అది రెండవ బలిపీఠం. అంతేకాదు, అది ప్రభు బల్లకి ఒక నమూనా. ప్రభు బల్ల నమూనాలో నుంచి తీసుకొస్తున్న ప్రభు బల్లలో ఏముంటుంది? సహవాసం ఉంటుంది, ప్రభు ఉంటాడు, ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంది. మంచి చికెన్ బిర్యానీ తిన్నప్పుడు, లేకపోతే మంచి ఫిష్ ఫ్రై తిన్నప్పుడు, మంచి వెజిటేరియన్ ఐటమ్స్ తిన్నప్పుడు, మంచి పాలు తాగుతున్నప్పుడు, మంచి ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు, మంచి పండ్లు తింటున్నప్పుడు, యు ఆర్ ఈటింగ్ క్రైస్ట్. ఎందుకంటే అది మనకు అనుగ్రహించబడింది కాబట్టి. ఆ రోజు తెల్లవారు లేవగానే మన్నాని వాళ్ళు ఏరుకున్నారు. ఈరోజు మనం డిపార్ట్మెంటల్ స్టోర్స్కో లేకపోతే వేరే ప్రాంతాలకు వెళ్ళి మనం పప్పు ధాన్యాలు కొనుక్కొని, లేకపోతే పళ్ళు కొనుక్కొని, చేపలు మాంసం కొనుక్కొని ఇంటికి వచ్చి వండుకుంటున్నాం. మనకు అనుగ్రహించబడింది అది. ఓ ఇశ్రాయేలీయులారా, ఇంతవరకు మన్నాని దేవుడు మీకు ఇచ్చాడు. ఆ మన్నా ప్రభువే. మీరు వెళ్తున్న వాగ్దాన భూమిలో సమృద్ధిగా ఉంటుంది. వాటర్ ఏమి, రాగేమి, ఇనుమేమి, పండ్లేమి, మరి మీ యొక్క సిరియల్స్ లేకపోతే మిల్లెట్స్ ఏమి, లేకపోతే ధాన్యాలేమి, స్టార్చ్. ఒక సిస్టర్ నాకు చెప్పారు, బాబీ దేర్ ఆర్ 4 kinds ఆఫ్ ఫుడ్స్. ఏదో రిచ్ వాళ్ళు చాలా రిచ్ పీపుల్. నేను ఒకసారి అన్నాను, మీకేమి, మీరు చాలా రిచ్ మీరు అని అంటే, ఏమనుకుంటున్నావు రిచ్ అంటే? ఎవరైనా మంచి భోజనం తినొచ్చు తెలుసా నీకు? ఏంటి సంగతి అంటే, దేర్ ఆర్ yellows, reds, greens అండ్ స్టార్చ్. ఫుడ్ ఈజ్ ఓన్లీ దిస్. స్టార్చ్ అంటే ఏంటి? పూరి, చపాతి, రైస్, మిల్లెట్స్. ఎల్లోస్ అంటే ఆల్ ఎల్లోస్, బనానాస్, పొటాటోస్, ఆర్ ఎవర్ ఎల్లో కలర్లో ఉన్నాయి. రెడ్స్ అలాగే టొమాటోస్, బీట్రూట్స్, క్యారెట్స్. అలాగే గ్రీన్స్ అంటే ఆకుకూరలు. మొత్తం ఏదైనా సరే ఈ కేటగిరీలోకి వచ్చేస్తాయి అని చెప్పి నిజమే కదా అనిపించింది నాకు. సో వాగ్దాన భూమిలో యవలు, గోధుమలు, మరి ఇట్లాంటివన్నీ ఉన్నాయి, సమృద్ధిగా ఉంటున్నాయి. మోషే చెప్తా ఉన్నాడు, మన్నా ఇప్పుడు వేరే రూపంలో నీకు అనుగ్రహించబడతాను వాగ్దాన భూమిలో. ఓ ఇశ్రాయేలు, కనుక నువ్వు ప్రయాణించి వచ్చిన నీ గతమంతటిని జ్ఞాపకం చేసుకో. ఎట్లా జ్ఞాపకం చేసుకుంటావు? దేవుడు అనుగ్రహించిన వాగ్దానాలు, వాక్య భాగాలు, అవి మైలురాళ్ళు. ఒక మైలురాయి నుంచి ఇంకొక మైలురాయి వరకు నీ ప్రయాణం ఎలా సాగిందో ఆ వాక్యపు వెలుగులో కేవలం దాని ద్వారా మాత్రమే నువ్వు బ్రతికేవన్న సంగతి గుర్తుపెట్టుకో. ఇక బ్రతుకుతావు కూడా వాగ్దాన భూమిలో అని చెప్పి. సో ఇప్పుడు నిర్గమాకాండం 12వ అధ్యాయం 12వ వచనం ఒక మాట చదువుతానండి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి, ఐగుప్తు దేశమందలి మనుష్యులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చదని నేను యెహోవాను. మరి ఐగుప్తు దేవతలకి తీర్పు తీర్చాడంట దేవుడు. అందువలన పేతురుకి చెప్తా ఉన్నాడు,
భూలోకంలో నువ్వు ఏం బంధిస్తావో పరలోకమందు కూడా అది బంధించబడుతుంది. భూలోకమందు నువ్వు దేనిని విప్పుతావో పరలోకమందును కూడా అది. పాతాళపు ద్వారాలు నేను నీకు ఇచ్చే అండర్స్టాండింగ్ ముందు నిలబడలేదు. ఓ పేతురు, నీకు దేవుడి గురించిన అండర్స్టాండింగ్ మీద నా చర్చ్ని కడుతూనే ఉంటాను. చర్చ్ ఈజ్ బిల్ట్ ఆన్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్. సో గడిచిన ఒకసారి పరిపాలకుల్లో ఉన్న ఆ ఎఫైర్స్, పరిపాలకుల్లో ఉన్న ఆ క్రియా పదాల్లో ఉన్న క్రీస్తుని మనం చూసాం. ఈరోజు వాగ్దాన భూమిలో మన్నాని యేసుక్రీస్తు ప్రభు అని చూస్తా ఉన్నాం. అరణ్యంలో మన్నా యేసుక్రీస్తు ప్రభు, వాగ్దాన భూమిలో ఉన్న సమృద్ధి అయిన ఆహారం యేసుక్రీస్తు ప్రభు అని మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ వార్ఫేర్ అనేది మన జీవితాల్లో ఆత్మ సంబంధమైన యుద్ధం. ముఖ్యంగా దాని గురించి ఎక్స్ట్రాడినరీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఎక్కడ? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో. ఈ ప్రపంచంలో ఏ బుక్లో కూడా నీకు సాతాను శక్తుల మీద యుద్ధం నువ్వు ఎలా చేయాలో ఎక్కడ ఉండదు. ఎఫెసీ పత్రికలో ఉంటుంది, 6వ అధ్యాయంలో ఉంటుంది. మనము పోరాడుచున్నది ఆ కంటికి కనబడిన లోకంలో అసలు ఏముందో ఓన్లీ ఎఫెసీ పత్రికలోనే ఉంది. ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు. సెంట్రల్ గవర్నమెంట్ మన ఇండియాలో డిజిటల్ లైబ్రరీ స్టార్ట్ చేసింది. కావాలంటే మీరు యాక్సెస్ చేయండి. లక్షల పుస్తకాలు ఉన్నాయి, ఫ్రీ. ఏ గ్రంథంలో కూడా కంటికి కనబడిన లోకంలో దుష్ట శక్తులు ఎన్నున్నాయి, వాటితో ఫైటింగ్ యొక్క స్వభావాలు ఎలా చేయాలి, ఎలా జయించాలి అని ఎఫ్ఎస్సి పత్రికలు ఉంది. మా చిన్నప్పుడు మా ఊర్లో భూత వైద్యులు ఉండేవారు. వాడి షాప్ వైపు చూడటానికి నాకు భయం పుట్టిపోయేది. ఇప్పుడు మనకు ఆ భయం అవసరం లేదు. ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయం మనం పోరాడుచున్నది అని ఉంటుంది. ఒకసారి చదువుదామండి, దయచేసి చదవగలరా? ఎఫ్ఎస్సి పత్రిక 6:12 చదవండి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ. ఎవరితో పోరాడుతున్నాం? ప్రధానులు అంటే ఏంటి? ఆ సైతాన్ సంబంధమైన ఆత్మలోకంలో డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఈవిల్ స్పిరిట్స్ ఉంటాయి, అది మనకు తెలుసు. ప్రధానుడు అంటే ప్రిన్సిపాలిటీ. ఈ ప్రిన్సిపాలిటీ ఏం చేస్తారు? టెరిటోరియల్ స్పిరిట్స్. ఇవి పెద్ద పెద్ద ఏరియాకి వాళ్ళు అధికారులు, వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. యేసుప్రభు ఏమన్నారు? ద ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈస్ కమింగ్. ఈ లోకపు అధికారి వచ్చుచున్నాడు అన్నాడు. సో ఈ లోకంని విభజించుకుంటాడు సైతాన్, ప్రిన్సిపాలిటీ, ప్రధానులతో. ఓ సహోదరి సహోదరుడా, నువ్వు పోరాడుచున్నది ఇట్లాంటి పెద్ద పెద్దోళ్ళతోటి, బిగ్ బాయ్స్ తోటి. చదవండి అమ్మా. ప్రిన్సిపాలిటీస్, ప్రధానులు, అధికారులు. నెక్స్ట్ చదవండి. ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ. ఇంకా ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములు, వీళ్ళు పిల్లదయ్యాలన్నమాట. ఈ 4 టైప్స్ తోటి నువ్వు ఆల్రెడీ పోరాడుతున్నావు. ఇట్స్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉంటుంది అక్కడ. మనము పోరాడుచున్నది, ఫర్ వి రెజిల్ అని ఉంటుంది. యూఆర్ ఆల్రెడీ ఇన్ టు దిస్ ఫైట్. ఎందుకు దేవుడు ఇక్కడ మరి నేను చదివాను కదా, నిర్గమకాండం 12:12లో ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చేదను. నీ ద్వారా దేవుడు కొంతమంది ఈవిల్ స్పిరిట్స్ కి తీర్పు తీర్చాలనుకుంటున్నాడు. ఇంకా చదువుదాం. సంఖ్యాకాండం 33:4లో కూడా ఈ మాట ఉంటుంది. అప్పుడు ఐగుప్తీయుల దేవతలకు యెహోవా తీర్పు తీర్చెను. తర్వాత ప్రకటన గ్రంథం 12:8లో ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయింది. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడింది. అది భూమి మీద పడద్రోయబడిను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను.
వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఇది ఈ వాక్యంలో ప్రకటన గ్రంథం అసలు ఎందుకు రాశారంటే, బాగా బాధల్లో శ్రమల్లో ఉన్న వాళ్ళ కోసం రాస్తూ వాళ్ళకి ఏం చెప్తా ఉన్నాడంటే, మెయిన్గా పరలోకానికి నువ్వు జీవిస్తా ఉన్న ఈ భూమికి మధ్య ఏ అడ్డుగోడ లేదు. ఇప్పుడు దెర్ ఈస్ నో కాంపౌండ్ వాల్, దెర్ ఈస్ నథింగ్. కలిసిపోయినాయి ఓ విశ్వాసి, పరలోకం నీ బ్రతుకుతో కలిసిపోయింది. దట్ ఈస్ ద ఓన్లీ పర్పస్ ఆఫ్ రెవల్యూషన్, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. నీ జీవితం చుట్టూ నీకు ఒక్కసారి కానీ కళ్ళు తెరిస్తే పరలోకం అంతా నిన్ను ఆవరించి ఉంటూ నువ్వు చూడొచ్చు. నువ్వు పరలోకంలో ఇప్పుడే ఉన్నట్టు నువ్వు చూడొచ్చు. దట్ ఈస్ ద పర్పస్. ఇంకా కొద్దిగా కొన్ని వాక్యాలు చదువుకొని క్లోజ్ చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 17:3 చదువుతానండి. సామెతలు 17:3. వెండికి మూస తగినది, బంగారునకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే, మరేం కాదు. వెండిని మరి మనం ప్యూరిఫై చేయాలంటే మామూలుగా స్టవ్ మీద వేడి చేస్తే అవ్వదు, లేకపోతే ఎండలో పెడితే అవ్వదు, మామూలుగా ఎక్కడ పెడితే అక్కడ కాలిస్తే అవ్వదు, లేకపోతే ఇంకే పద్ధతి అయినా అవ్వదు. దానికి మూస ఉండాలి, మూస. అలాగే బంగారానికి ప్యూరిఫై చేయాలన్నా, బంగారం ఏం చేయాలన్నా సరే కొలిమి ఉండాలి. అది మనందరికీ తెలుసు. ఈ కొలిమి లేకుండా ఏ విధంగా కూడా దాన్ని మనం ప్రాసెస్ చేయలేం. ఇన్ ద సేమ్ వే నీ హృదయం దేవుడు చేయాల్సిందే ప్రాసెస్, పరిశోధన. నా హృదయం నువ్వు పరిశోధించటం, నీ హృదయం నేను పరిశోధించటం కాదండి. హృదయ పరిశోధకుడు యెహోవాయే. సామెతలు 17:3. దేవుడు ఆ పనిలో ఉన్నాడు. మొన్న ఎవరో చనిపోతే అక్కడ వాక్యం చదువుతున్నారు, నీ క్రియలు నీ వెంట వచ్చును. నాకు చిన్న భయం వేసింది, బాబోయ్ అనుకున్నా. ఎవ్రీ డెత్ స్పీక్స్ టు అస్ కదా. సో మన క్రియలు మన వెంట వస్తాయి అంటే హృదయ పరిశోధకుడు యెహోవాయే, మరి ఒక వ్యక్తి కాదు, ఏ సిస్టము కాదు, దేవుడే. ద లార్డ్ ట్రైస్ ద హార్ట్స్. ఇంకా టైం అయిపోతా ఉంది. ఇక్కడ మరి ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం ఆ కాంటెక్స్ట్ మనం జ్ఞాపకం చేసుకుంటే, 40 సంవత్సరాలు వాళ్ళు అరణ్య మార్గంలో ప్రయాణించిన తర్వాత యోర్దాను నది దాటి వాగ్దాన భూమిలోకి వెళ్ళిపోతా ఉన్నారు. ఆ రోజు నేను ఒక చర్చిలో, జనవరి 1 ఒక చర్చిలోని, అది ఒక గ్రామం. ఆ పాస్ట్ గారు, మేము ఒక చర్చ్కి వెళ్ళాలనుకుంటే నాకు చెప్పాను కదా, ఆ కాంటాక్ట్ నెంబర్ తోటి నేను పాస్ట్ గారికి కాల్ చేస్తే చాలా వామ్గా వెల్కమ్ చేశారు. ఆయన వెళ్ళంగానే మీరు వాక్యం షేర్ చేయండి అన్నారు. నేను అసలు ఊహించలేదు. ఎందుకంటే చర్చ్కి వెళ్ళాలి, మంచిగా దేవుని సన్నిధిలో ఉండాలి అన్న మైండ్ తోటే వెళ్ళాను నేను. అక్కడ చూస్తే పాస్ట్ గారి ఫ్యామిలీ, వాళ్ళు సంఘము. పాస్ట్ గారు చెప్పాలని ఆశపడతారు కదా, 1వ తారీఖు ఎంతో సిద్ధపడి ఉంటారు కదా అనుకుని, సరే ఆయన వాళ్ళు ఒత్తిడి చేశారు. సరే నేనేం చేశానంటే, ఆ రోజు జనవరి 1 తెల్లవారి 2 గంటలకే లేచి దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం ద్వారా దేవుడు నన్ను బహుగా మాట్లాడారు. నాకు చాలా మేలు కలిగింది ఆ భాగంలో. అది నేను పంచుకున్నాను అక్కడ. ఆయన నాకు థ్యాంక్స్ చెప్తూ, ఈ 8వ అధ్యాయం ద్వారానే నేను ప్రసంగం చేయాలనుకున్నానండి ఈరోజు, కానీ దేవుడు
మిమ్మల్ని వాడుకున్నారు, థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్పారు. ఆ తర్వాత మాకు కొద్దిగా రిఫ్రెష్మెంట్స్ ఇవ్వడానికి వాళ్ళ ఇల్లు క్రిందనే, మేడ మీద చర్చి, క్రింద వాళ్ళ ఇల్లు. అప్పుడు ఆ పాస్టర్ గారి కొడుకు చెప్తా ఉన్నాడు, వాళ్ళ పిల్లల్ని, ముగ్గురు పిల్లల్ని పరిచయం చేస్తూ, చిన్నపిల్లలు బయటికి వెళ్ళిపోమన్నాడు వాళ్ళు. పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి, వాళ్ళ కోడలు. ఏమండి, మాకు ఇద్దరు, పాస్టర్ గారు చెప్తారు, మా ఇద్దరు పిల్లలండి, మా అమ్మాయి టీచర్గా పనిచేసేది, మా అల్లుడు గారు ఇప్పుడు ఏదో టీచర్ అయితే సంథింగ్. వాళ్ళ అల్లుడంట వాళ్ళ అమ్మాయిని చంపేసి తన ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. వాళ్ళకి ముగ్గురు పిల్లలు. ఆ ముగ్గురు పిల్లలు ఇంకా వాళ్ళ కొడుకు సొంత పిల్లల్లా పెంచుతూ, వీళ్ళు ఉన్నారు కాబట్టి మాకు ఇంకా ఓన్ పిల్లలు వద్దనుకున్నామండి అని చెప్తుంటే మాకు అసలు మాట రాలేదు అదంతా వింటే. వాళ్ళ గతం జ్ఞాపకం చేసుకోవటం. అప్పుడు చెప్తా ఉన్నారు వాళ్ళు, ఈరోజు వాక్యం మాకు ఎంత శక్తినిచ్చింది, ఆదరణ కలిగజేసింది బ్రదర్, చాలా బాగుంది, థ్యాంక్ యూ సో మచ్ అని. అంత భయంకరమైన సంఘటనలు మన గతంలో జరగకపోవచ్చు, కానీ వాళ్ళ జీవితంలో మరి నిజంగా వాగ్దాన భూమిలోనికి ప్రవేశించే ఒకలాంటి ట్రాన్సిషన్ మూవ్మెంట్లో ఉన్నారు. ఇప్పుడిప్పుడే కుదుట పడుతూ ఉన్నారు, తేరుకుంటున్నారు. దెర్ వాజ్ ఎ మర్డర్, దెర్ వాజ్ ఎ సూసైడ్ ఇన్ ద ఫ్యామిలీ. ఎంత భయంకరం కదా. సో మన జీవితాలు, వ్యక్తిగత జీవితాలు మనం కానీ ఆలోచించుకుంటే, జ్ఞాపకం చేసుకోవడం, ఒకవేళ నీవు అరణ్య మార్గం అంతా ముగించుకొని వాగ్దాన భూమిలోనికి వెళ్ళే అలాంటి టైప్ ఆఫ్ ట్రాన్సిషన్లో నువ్వు ఉన్నావేమో. సో నీకు అనుగ్రహించబడిన వాక్య భాగాలని జ్ఞాపకం చేసుకుంటూ నీ గత జీవితాన్ని అర్థం చేసుకోవాలి. దేవుడు మాత్రమే చేయగలిగిన ఒక పని ఉంది, ఏంటంటే అది మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 7వ వచనం, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. ఎవరు ప్రవేశపెడతారంటే నీ దేవుడైన యెహోవా మాత్రమే నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టు. మనకున్న క్వాలిఫికేషన్స్ కాదు, మనకున్న గ్రేట్ నెట్వర్క్ కాదు, మనకున్న ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ కాదు, మన పాస్టర్ గారు కాదు, మన పేరెంట్స్ కాదు, మన పిల్లలు కాదు, నువ్వు కూడా కాదు. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. ఆయన చేస్తాడు అది. నిన్ను ఏ విధంగా రక్షించుకున్నాడో అదే విధంగా మంచి దేశంలో ప్రవేశపెట్టే ఆ యొక్క ప్రక్రియ మన జీవితాల్లో, క్రొత్త నిబంధనలో అప్పట్లో భౌగోళిక భూభాగంలోనికి ప్రవేశపెట్టాడు, కనాను దేశంలో. ఇప్పుడు ఆత్మ సంబంధమైన దేవుని రాజ్యము, దేవుని చిత్తం అనే ఆ యొక్క వాగ్దాన భూమిలోనికి మనల్ని ప్రవేశపెట్టగలడు. లాస్ట్గా ఒక వాక్య భాగం చదువుకొని మనం ముగించుకుందాం. దానియేలుకి వెళ్దామండి. దానియేలు 11వ అధ్యాయం 35వ వచనం ఎవరైనా చదువుతారమ్మా? దానియేలు 11:35. ఒకవేళ ఎవరు చదవకపోతే నేను చదువుతాను. దానియేలు 11వ అధ్యాయము 35వ వచనం చదువుతారమ్మా? 35 బ్రదర్. 35 అండి. నిర్ణయ కాలము ఇంకా రాలేదు కనుక అంత్యకాలం వరకు జనులను పరిశీలించుటకును పవిత్రపరచుటకును బుద్ధిమంతులలో కొందరు కూలుదురు. అది, థ్యాంక్ యూ సిస్టర్. బుద్ధిమంతులలో కొందరు కూలుదురు. నా జీవితంలో ఒక గ్రహింపు నాకు ఇవ్వమని దేవుని బ్రతిమాలుకున్నప్పుడు నేను దానియేలు గ్రంథం నా క్వైట్ టైంలో చదువుకుంటా ఉన్నాను. 11వ అధ్యాయం వచ్చేసరికి ఈ వాక్యం ద్వారా నాకు చాలా వెలుగొచ్చింది. బుద్ధిమంతుల్లో కొందరు కూలుదురు. ఎప్పుడు కూలుతారు? కొంతమంది 30 సంవత్సరాల క్రితమే కూలుతారు, కొంతమంది 5 సంవత్సరాల క్రితం కూలుతారు, కొంతమంది 40 సంవత్సరాల క్రితమే కూలి ఉంటారు, కొంతమంది 20 సంవత్సరాల క్రితమే కూలి ఉంటారు.
నేను బాగా అభిమానించే ఒక మినిస్ట్రీలో ఒక అసిస్టెంట్ పాస్ట్ గారిని ఈ మధ్య సస్పెండ్ చేశారు. ఏంటంటే ఆయన జీవితాన్ని ఆయనే షేర్ చేశాడు. నేను మీకు బాంతో చెప్తా ఉన్నాను కానీ నేను ఎప్పుడో పడిపోయి ఉన్నాను, మీకు ఎవరికి తెలియదని చెప్పాడు. సరే, ఎందుకు కూలుదురు బుద్ధిమంతుల్లో? ఎందుకు కూలుదురు అంటే, జనులను పరిశీలించుటకును పవిత్రపరచుటకును. మన జీవితాల్లో కొన్ని తప్పని పరిశుద్ధాత్ముడు చెప్తే కానీ మనకు తెలియదు. అంతవరకు అది తప్పు కాదనుకుంటానే ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏంటంటే, పాపం విషయం మనల్ని ఒప్పింపజేయటం, నీతి విషయం ఒప్పింపచేయటం, రాబో తీర్పు గురించి ఒప్పింపచేయటం. ఇవి మన జీవితంలో ముగించకుండా మనల్ని తీసుకోడు. మా తల్లిగారు 2013లో చనిపోయారు. చనిపోవడానికి 6 నెలల పైనే ముందు ఐసీయూలో అప్పుడే హార్ట్ అటాక్ వచ్చింది. షుగర్ చూస్తే 500 పైన ఉంది. తనకి 77. ఆ రోజు నన్ను పిలిచి ఐసీయూలో, రేయ్, నేను ఈ రాత్రి చనిపోతున్నాను రా, నా బాడీని నేను గవర్నమెంట్ హాస్పిటల్కి రాసేసాను, వాళ్ళు వస్తారు, ఇచ్చేసేయి, డొనేషన్ ఇస్తున్నాను నా బాడీని అని. మా అమ్మని అలా చూసినప్పుడు తనకి ఏమాత్రం భయం లేదు. మరణ పంచుల్లో ఉంది, కానీ ఫియర్ ఆఫ్ గాడ్ నాకేం కనపడలేదు. నాకైతే లోపల వణుకొచ్చేసింది. ఎందుకు వణుకొచ్చిందంటే ఆమెలో ఫియర్ లేదని కాదు, న్యాచురల్గా కొడుక్కుండే ఆ యొక్క ఒక ఫీలింగ్ ఉంటుంది కదా మనకి, తల్లి చనిపోద్దేమో ఈ రాత్రి అంటే ఆ భయం వచ్చేసింది నాకు. ఇంటికి వెళ్ళి నేను ప్రభు సన్నిధిలో కనిపెట్టినప్పుడు దేవుడు నాతో మాట్లాడారు. ఏ వాక్యం అయితే చాలా కాలం క్రితం మా కుటుంబ సభ్యుల గురించి ఇచ్చారో అదే వాక్యం మాట్లాడారు. నేను అదే వాక్యం బ్యానర్ మీద కూడా వేయించాను. యెషయా గ్రంథము 26:19. యెషయా గ్రంథం 26:19 ఒకసారి చూసుకుందాము. వీలైతే తీయగలిగితే తీసిన వాళ్ళు చదవండి అమ్మా. సరే, 28:19. యెషయా 28:19. వచ్చినప్పుడు ఇళ్ళను అది మిమ్మును సారీ సిస్టర్, 26:19 చూడండి. మృతులైన మీ వారు బ్రతుకుదురు, మృతులైన వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. మంటిలో పడి ఉన్న వారలారా మేల్కొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు, భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును. ఈ వాక్యం వచ్చింది. అప్పుడు నాకు వాక్యం గురించి ఏం అర్థం కాలేదు. ఏం మాట్లాడుతున్నారు ప్రభువా ఈ వాక్యం ద్వారా? ఈ రాత్రి లేకపోతే ఈ రోజు రేపు మా అమ్మ చనిపోద్దని మాట్లాడుతున్నారా? లేకపోతే చనిపోదు, సిద్ధపడలేదు కాబట్టి చనిపోదు, సిద్ధం చేసుకొని తీసుకుంటానని మాట్లాడుతున్నారా అని నేను కనిపెట్టినప్పుడు నాకు చాలా స్పష్టంగా అర్థమైంది. మా అమ్మ దగ్గరికి వెళ్ళి నేను, అమ్మా, నువ్వు ఇప్పుడల్లా చనిపోవు. ఎందుకో తెలుసా? నువ్వు రెడీ అవ్వలా. నువ్వు మంచి పునరుద్ధానం నీకు అవ్వదు ఇప్పుడు కానీ చనిపోతే. దేవుడు నిన్ను అంత ఈజీగా విడిచిపెట్టడు, నీకు ఒప్పుకోలు ఇస్తాడు. నువ్వు సిద్ధంగా లేవు కాబట్టి నువ్వు చనిపోవు అని నేను హాస్పిటల్కి వెళ్ళి చెప్పేశాను నెక్స్ట్ డే. అప్పుడు కొడుకులు చెప్తే పెద్దగా రుచించదు కదా. ఆ తర్వాత 6 నెలలు దేవుడు ఆమెని మరి ఆ యొక్క బెడ్ మీద ఉంటూనే మన హోమ్ పిల్లలు తనకి అమ్మమ్మ నానమ్మ అనుకుంటూ వాళ్ళ చేత మరి ప్రార్థన చేయించుకునేది, బైబిల్ చదివించుకునేది. వాళ్ళే పాస్టర్లు తనకి, చిన్న చిన్న పిల్లలు. మరి వాళ్ళు సిద్ధం చేస్తారు మా అమ్మని ఒక రకంగా. కనుక బుద్ధిమంతులు కూలుదురు. వివాహంలో ఒక లవర్గా నేను నీకుంటాను అని నువ్వు చెప్పేవే నీ భర్తకి, నీ భార్యకి. లవర్గా ఉంటున్నావా? మనం అప్పుడప్పుడు వెళ్తామంటే పార్కుల్లోనో ఎక్కడోనో బీచ్ దగ్గర లవర్స్ కూర్చొని ఉంటారు కదా. నాకు అనిపిస్తుంది, ఈడేం చెప్తున్నాడు ఆ అమ్మాయికి, ఆ అమ్మాయి ఏం చెప్తుంది వీడికి, జీవితం అంతా నీ కోసం బతికేస్తానని చెప్తుంది కావాలి. అప్రమాణికులు. యు ప్రామిస్డ్ టు యువర్ లైఫ్ పార్ట్నర్ అండ్ యూ ఫర్గాట్ అబౌట్ ఇట్.
One of the things that you have to remember when you take communion is your marriage bond. నీ మ్యారేజ్ అసలు మ్యారేజేనా? నీ యొక్క స్పౌస్ తోటి నీకున్న రిలేషన్షిప్ అలాగే ఉంచుకుంటూ ప్రభు బలుల్లో పాల్గొంటున్నవే. నీకు ఒప్పుకోలేవకుండా నేను ఎలా తీసుకుంటాడు దేవుడు? నువ్వు కూలిపోయి ఉండుంటావు ఎప్పుడో నీ వివాహ విషయంలో, లేకపోతే ప్రమాణం చేసిన విషయాలు. బుద్ధిమంతులు కూలుదురు. ఎందుకంటే ఇక్కడ పర్పస్ ఏంటంట, దానియేలు 11:35, నిర్ణయకాలం ఇంకా రాలేదు గనుక అంత్యకాలం వరకు జనులను పరిశీలించుటకును పవిత్రపరచుటకును. మరొకసారి చదువుతానండి. నిర్ణయకాలం ఇంకా రాలేదు గనుక అంత్యకాలం వరకు జనులను పరిశీలించుటకును పవిత్రపరచుటకును బుద్ధిమంతులలో కొందరు కూలుదురు. కొంతమందిని దేవుడు ఇన్ స్పైట్ ఆఫ్ అవర్ ఇనిక్విటీస్, పాపాలు కాదు, దోషాలు ఉన్నప్పటికీ కూడా మనల్ని పరలోకపు పిలుపు ఇంకా రాలా. ఎందుకు తెలుసా? నిన్ను పవిత్రపరచాలని, నన్ను పవిత్రపరచాలని. మనం కూలి ఉన్నా కూడా పవిత్రపరచడానికి, తర్వాత పరిశీలించడానికి. కూలేసాం, ఆల్రెడీ కూలి ఉండి ఉండొచ్చు. నువ్వు, నేను సంవత్సరాలు అయిపోయి ఉండొచ్చు కూలి. ఎవరు ఇవ్వగలరు ఒప్పుకోలు? ఓన్లీ ద హోలీ స్పిరిట్ కెన్ గివ్ యూ ద కన్విక్షన్, నోబడీ ఎల్స్. సో ఆ కన్విక్షన్ కోసమే నిన్ను పరిశీలించడానికి, నిన్ను పవిత్రపరచడానికి నువ్వు కూలి ఉన్నప్పటికీ కూడా ఆయన కాలంలో వెయిట్ చేస్తా ఉన్నాడు. ఈ వాక్యం ద్వారా నేను చాలా బయలు పొందానండి. ఇదే మాటలు మన జీవితాల్లో మీకు అవసరమైతే ఉపయోగించుకోండి, లేదంటే పక్కన పడేయండి. దేర్ ఆర్ అదర్ ప్రీచర్స్ ఇన్ ద కమింగ్ వీక్ కదా. ఎవరో ఒకళ్ళ వాక్య భాగాల ద్వారా మనం మేలు పొందుతూ ఉంటాం. ఒకవేళ నేను షేర్ చేస్తున్నది మీకు కనెక్ట్ అవ్వట్లేదు అనుకోండి, జస్ట్ డోంట్ వరీ. కనెక్ట్ అయ్యే వాళ్ళకి కనెక్ట్ అవుతాయి, ఉపయోగపడే వాళ్ళకి ఉపయోగపడతాయి. ఆల్రెడీ మీకు ఈ యొక్క అవసరం పడలేదనుకోండి, దీని గురించి ఎక్కువగా వరీ అవ్వద్దు. దేవుడు ఆయన చిత్తమైతే ఈ మాటలు మన వినికిల్లో ఆశీర్వదించింది గాక. థ్యాంక్ యూ సో మచ్ అండి. సారీ నేను ఎక్కువ టైం తీసుకున్నాను. ఓవర్ టు సిస్టర్ ఝాన్సీ గూడపాటి గారు, ప్లీజ్. థ్యాంక్ యూ అన్న. మరి ద్వితీయోపదేశకాండం గ్రంథంలో మరి కొన్ని ఆత్మీయమైన సత్యాలు మాకు వివరించినందుకు, కొన్ని తలంపులు షేర్ చేసుకున్నందుకు మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అసంపూర్ణమైన పద్ధతిలో దేవుని వాక్యాన్ని బోధిస్తే స్వేచ్ఛ ఉండదని, మరి బంధింపబడే ప్రార్థనలు మనం చేయాలని, నడిచిన మార్గం అంతటిని, దేవుడు నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకోవాలని, ఆయన మాటల్ని, మన్నాని జ్ఞాపకం చేసుకోవాలని, ఇంకా కొన్ని విషయాలు మాకు చక్కగా వివరించినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ, మన మధ్యలో ఉన్న పాస్టర్ ధనరాజ్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. ప్రార్థన చేద్దామండి. దయగలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, నాయన మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడు అయిన తండ్రి, నాయన మరి మనము మరి ఎపిసోడ్ రాసిన పత్రికలు చెప్పినట్టుగా మనం పోరాడింది మనుషులతో కాదు కానీ అంధకార సంబంధములు ఆత్మ సమూహంతో, లోకనాథులతో మనం పోరాడుతున్నాం. కాబట్టి మరి చాలా జాగ్రత్తగా ప్రార్థనా జీవితాన్ని రోజు రోజు కట్టుకుంటూ మరి ప్రతి డిస్టర్బెన్సెస్ అన్నిటిని ఎదుర్కొనే శక్తి, సామర్థ్యము అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. సహాయం చేయండి. ఈ లోకంలో ఆయన ఈ లోకాధికారి వచ్చి ఉన్నాడు, అందుకని జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు కానీ ప్రభువా, మరి ఈ ఎవరిని ముందుగా అని తిరుగుతూ ఉన్నాడని, అలాంటప్పుడు ప్రభువా మేము ఎక్కడ ఇటు పడిపోకుండా ఆయన జాగ్రత్తగా ఉంటూ నీ యొక్క ఆధీనంలో మేము నడుచుకుంటూ, మేము పరిశుద్ధులు కాబట్టి మేము కూడా ప్రతిరోజు పరిశుద్ధంగా జీవిస్తూ
ఆ పరలోకాన ఆనందాన్ని అనుభవిస్తూ మమ్మల్ని మేము జాగ్రత్త పరుచుకుంటూ నాయన మరి వాక్యానుసారంగా నడుచుకునే కృప అనుగ్రహించండి. ఓ నాయన మరి వాక్యాన్ని మదిలో పెట్టుకొని మీ చిత్తానుసారంగా జీవించగలిగే దాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ అయినా నీవే మమ్మల్ని బలపరచుకొని నీవే మహిమ పొందుకోమని మరి ఆయా సమయాల్లో సిద్ధపాటు మరి మేము ఈ భూమి మీద విడిచిపెట్టిన దినమును ఏ టైంలో వస్తాయో తెలియదు కాబట్టి మరి మా క్రియలు మా వెంట వస్తాయి కాబట్టి మా క్రియలు మా వెంట వస్తాయి కాబట్టి ప్రభువా, నీవే తోడుగా ఉండండి. మేము జాగ్రత్తగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి. దేవా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, తండ్రి, నీ నామం నామం పరిశుద్ధపరచబడును పరిశుద్ధపరచబడును గాక, గాక, నీ నీ రాజ్యం రాజ్యం వచ్చును వచ్చును గాక, గాక, నీ నీ చిత్తం చిత్తం పరలోకమందున పరలోకమందులాగా నెరవేరునట్లు భూమి భూమి యందు యందు నెరవేరును నెరవేరును గాక. గాక. మాకు మా కావలసిన అందరం మీరు దయచేయము. దయచేయము. మా ఎడల అపరాధము చేయవారిని క్షమించిన క్షమించినట్లు మా ప్రకారం అపరాధములను క్షమించము. క్షమించము. శోధన లేక శోధన నుండి కీడు నుండి తప్పించము. దుష్టుని తప్పించము. ఎందుకంటే ఎందుకనగా రాజ్యము, రాజ్యం, బలము, శక్తి, మహిమ శక్తి నిరంతరం నీవే. ప్రియమైన తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మరి ఈ యొక్క వాక్యం ఆలకించిన వారందరికీ, వారి కుటుంబములకును, వాక్యం చెప్పిన బాబీ అన్నకును, వారి కుటుంబములకును సదాకాలం తోడుగా ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ గారు. ప్రార్థించిన పాస్టర్ ధనరాజు గారికి, వాక్యం అందించిన బావి అన్నికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ ముగించుకుందామండి. థ్యాంక్ యూ అండి. జాయిన్ అయిన మీ అందరికీ థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ నైస్ డే అండి.